హైలైట్ సీన్ ఏంటి మొత్తానికి హైలైట్ సీన్? ఇంటర్వెల్ సీన్ అలా రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది ఈసారి హిట్ కొట్టేశారు అంటారా? అనుకుంటా. ఏంటి మరి గేమ్ చేంజర్ మూవీ మొత్తానికి రెండింటి కానించి అందరూ ఒకటింటి కానించి కాచారు. ఎలా అనిపించింది మరి గేమ్ చేంజర్ మూవీ? బేసిక్గా చెప్పాలంటే మామూలుగా బెనిఫిట్ షోస్ మన నాగవంశీ అని చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అందరూ ఏదో నిద్రపోయే టైంకి వచ్చి సినిమా చూసి ఏదో బ్యాడ్ రివ్యూ ఇస్తారు అది ఇది అని చెప్తారు కదా. కానీ ఈ సినిమాకి ఎవరైనా అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా బ్యాడ్ రివ్యూ చెప్పారేమో మ్యాక్సిమం నేను చెప్తాను. మీ దగ్గరికి అందరూ వస్తున్నారు కదా, వాళ్ళు ఎవరైనా బ్యాడ్ రివ్యూ చెప్పారు మీ దగ్గరికి ఇప్పుడు దాకా వచ్చి? ఓపెన్ చేసరికి ఇప్పుడే చూస్తున్నాం. లేదు లేదు, ఇప్పుడు అలంకారం నుంచి బయటకు వచ్చారు కదా, ఎవరైనా బ్యాడ్ రివ్యూ చెప్పారా? దేంగంటే సినిమా అలా ఉంది. దేంగంటే శంకర్ కంబ్యాక్. దేంగంటే ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న ప్రతి టికెట్ తెగిందంటే అది ఓన్లీ చరణ్ ఒక్క పేరు మీద తెగిన టికెట్ తప్ప ఎవరి పేరు మీద కూడా తగలదు టికెట్. అది ఓన్లీ చరణ్ ఒక్క పేరు మీద తెగింది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టు ఈ మూవీలో యాక్టింగ్ ప్రకారంగా ఎలా అనిపించింది? అంటే జీవించేశారు అంటున్నారు కదా, చిరంజీవి కదా ఇప్పుడు చిరంజీవి, మా దృష్టిలో చిరంజీవి చరణ్ యాక్టింగ్ జీవించాడు అంతే, జీవించాడు అంతే. చిరంజీవి బేసిక్గా అలా చూసాం. అప్పన్న క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్కువ నుండి పాటికి ఇంకా అసలు బేసిక్గా ఖచ్చితంగా చెప్తున్నా ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఖచ్చితంగా కొడతాడు చరణ్ అన్న. దాంట్లో అసలు హోప్ పెట్టుకోవచ్చా? నేషనల్ అవార్డు నిజంగా హోప్ పెట్టుకోవచ్చు? ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దేన్ని పెట్టుకోకూడదు? రంగస్థలానికి ఎలాగో మిస్ అయింది, ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు అసలు. శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చేసారంటారు ఈ మూవీ దగ్గర. గేమ్ కంబ్యాక్ చరణ్ బేసిక్గా చెప్పాలంటే రాజమౌళికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది చరణ్ అన్న, సుకుమార్కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది చరణ్ అన్న రంగస్థలంతో, మగధిరాతో రాజమౌళికి ఇచ్చాడు, ఈ సినిమాతో శంకర్కి కంబ్యాక్ ఇచ్చాడు. ఖచ్చితంగా రాసిస్తా ఈ సినిమా ఖచ్చితంగా రేపొద్దున అందరూ రికార్డులు అయ్యన్న సీక్వెల్తో ఎవడన్నా కొడతాడు రికార్డులు, సీక్వెల్ కాకుండా రికార్డులు కొట్టాడు చూసావా అది చరణ్ అన్న. బేసిక్గా చెప్తున్నా బాబాయ్ తగ్గ కొడుకు, బాబాయ్ చెప్తాడు అన్న కొడుకైనా కానీ నాకు తమ్ముడితో సమానం అని. అన్న తమ్ముళ్ళలాగా వాళ్ళు ఎప్పుడు బాక్స్ ఆఫీస్కి మిస్టర్ బాక్స్ ఆఫీస్, ఎప్పటికైనా మిస్టర్ బాక్స్ ఆఫీసే ఎవరికైనా కానీ. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఎవడెవడో వచ్చేస్తాడు ఏదో కొట్టేస్తున్నాం అది ఇది అని చెప్పేసి బయట చెప్పుకుని ఉంటారు, కానీ ఎవడెన్ని చెప్పుకున్నా కానీ మిస్టర్ బాక్స్ ఆఫీస్ మిస్టర్ చరణ్ అన్న అంతే. ఫ్యాన్స్ అందరికి ఇచ్చేసారంటారు, ఫెస్టివల్ వరకు పండగ అంటారు ఈ మూవీ. వాళ్ళతో స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫెస్టివల్ ఏంటి? ఫెస్టివల్ ఎప్పుడు మామూలుగా మీ లెక్క ప్రకారం 13, 14, 15 కదా, మగవాళ్ళు 10th నుంచే స్టార్ట్ అయిపోయింది. 10th నుంచే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ నుంచే ఫెస్టివల్ స్టార్ట్. ఇంకేం కావాలి? అందిస్తారు ఎంత? 10కి అందిస్తారు 100. మొత్తానికి గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ మూవీ అంటే మన ఇప్పటివరకు పొలిటీషియన్ క్యారెక్టర్లు చూసాం, సీఎం గారి క్యారెక్టర్లు చూసాం, కానీ ఇది ఇప్పుడు చెప్పాలంటే ఒక రామ్ చరణ్ ఈ మూవీ ఈ క్యారెక్టర్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మనకు చెప్పాలని ఇక్కడ 1000 కోట్లు 100 కోట్లు అని కాదు, కానీ 1000 కోట్లు 100 కోట్లు అని కాదు, కానీ ఇప్పుడు కావాల్సిన రాష్ట్రానికి ఇప్పుడు ఎలాగైతే పరిపాలిస్తున్న మన దేశానికి కావాల్సిన ఒక మెసేజ్ అనేది ఒక శంకర్ గారు అలాగే ఒక రామ్ చరణ్ గారు ఈ మూవీ చేసిన చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లే డ్యాన్స్ కానీ వెనకాల బీజిఎమ్స్ కానీ ఎలా అనిపించింది మొత్తానికి మూవీ? తమన్ గారి మ్యూజిక్ బాగుంది, చాలా బాగా చేశారు. దాని దగ్గర సాంగ్స్ కూడా బాగున్నాయి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు చెప్పవసరం లేదు, రామ్ చరణ్ గారు బాగా డ్యాన్స్ చేస్తారు. మూవీ క్యారెక్టర్ అయితే మాట అట్లా ఒకప్పుడు భారతీయుడు ఎలా అనుకున్నాము, అప్పుడులో భారతీయుడు మన అప్పటికైతే మా అంత వయసులో జెంట్లమెన్ ఎలా అనుకున్నాము అట్లా ఇంటర్వెల్ ముందు హైలైట్ సీన్ అట్లా సీన్ ఉంటుంది. అట్లా రామ్ చరణ్ ఒక వ్యాన్కి సంఖ్యలు వేసి కొడుతుంది, రామ్ చరణ్ గారు ఫైట్ చేస్తుంది, వెలికేటర్లు లాన్స్ అవుతుంది. అట్లా ఆ సీన్ ఎక్సలెంట్గా ఉన్నారు, చాలా బాగుంది. ఫైట్ కానీ డ్యాన్స్ కానీ చాలా బాగుంది. సీన్స్ కానీ మొత్తానికి ఫైట్ సీన్స్ అనుకున్న రేంజ్లో కనబడ్డారు, చాలా బాగుంది. శంకర్ గారు చాలా బాగా చూపించారు. అసలు శంకర్ గారు కంబ్యాక్ వస్తారంటారు ఈ మూవీ ద్వారా? ఆయన ఎప్పుడు ఒక మంచి డైరెక్టర్ గారు. శంకర్ గారు అయితే టీటాకి చాలా బాగుంది. సీక్వెన్స్ ఎలా అనిపించింది? సీక్వెన్స్ ఏమైనా ఉండిద్ది అంటారా? పార్ట్ 2 కానీ ఏమన్నా? పార్ట్ 2 చెప్పలేం కానీ మూవీ అయితే చాలా బాగుంది. మూవీ పరంగా శంకర్ గారి సినిమా అనేది ఒక సంచలనం. ఇది మన రామ్ చరణ్ గారు అనేప్పటికీ అంటే ఇప్పటివరకు రామ్ చరణ్ గారు 4-5 యాక్షన్లు చూసాం. ఒక లవర్ బాయ్గా, ఒక మాస్ హీరోగా, ఒక అన్ని రకాలు చూసాం. అలా రామ్ చరణ్ గారు ఇలా మూవీ చేస్తున్నట్టు మాకు అట్లా అది స్క్రీన్ మీద వస్తుంది. ఒక చిరంజీవి గారిని చూసినట్టుగా, ఒక పవన్ కళ్యాణ్ గారు చూసినట్టుగా ఉంది, కానీ రామ్ చరణ్ చూసినట్టు అనిపించాలి మాకు. రేటింగ్ చెప్పాలంటే నేను మనస్ఫూర్తిగా చెప్పేది, నేను మూవీ చూసి చెప్తున్నా 100 అయితే ఇవ్వచ్చు నాకు తెలుసు.